సాయిరామ్. ఓం గణానాం త్వా గణపతిం భవామహి కవిం కవీనాముపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతాన సన్నన్నోతి విచ్ఛేదసాదనం ప్రణో దేవి సరస్వతి వాజేవిర్వాజనీవతి శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్. మనం 35వ శ్లోకం మనం చెప్పుకున్నాం. ఈరోజు 36వ శ్లోకం. ఇంతవరకన్ను కృష్ణుడు చెప్పే మాటలు ప్రతిదిను అది అర్జునుడికి చెప్పింది కాదు, అది మనకు చెప్పిందే. అయితే 35వ శ్లోకంలో కూడా ఆయన కృష్ణుడు బోధించాడు. ఏంటి పరధర్మాలు, స్వధర్మాలు ఏంటి? పరధర్మాల్లో మంచితనం కనబడుతుంది, స్వధర్మాల్లో అంత మంచితనం కనబడట్లేదు. అయితే ఏది గొప్పది? కృష్ణుడు క్లియర్గా చెప్పాడు, నువ్వు స్వధర్మం కన్నా పరధర్మమే గొప్పది, పరధర్మం కన్నా స్వధర్మమే మంచిది. అంటే నువ్వు పరధర్మం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, పరధర్మం అందులో మంచి ఉన్నది అనేసి నువ్వు అంటున్నావు. స్వధర్మంలో నీ తాలూకా డ్యూటీ నువ్వు నిర్వర్తించాలి, నిర్వర్తిస్తే కదా నువ్వు అవుతుంది. నీ డ్యూటీ నువ్వు సక్రమంగా నిర్వర్తించు, నీకు ఇచ్చిన డ్యూటీ దాని ప్రకారం నీకు నీ స్వధర్మమే చాలా గొప్పది. పరధర్మాలు గొప్పవి అయినప్పటికీ నువ్వు స్వధర్మంలో ఉంటూ నీ కర్తవ్య కార్యక్రమాలు సక్రమంగా చేస్తూ మరణానంతరం మరణించే వరకు నువ్వు స్వధర్మంలో ఉండడానికే ప్రయత్నించు. పరధర్మాల గురించి నువ్వు ఇంకా ఆలోచించవద్దు. వాట్ హీ టోల్డ్. అది 35వ శ్లోకం. అది అయిపోయిన తర్వాత 36వ శ్లోకంకి ఎప్పుడైతే వచ్చామో అప్పుడు ఇంకా అర్జున వాచ, ఇంకా అర్జునుడికి డౌట్ వచ్చింది. ఆ డౌటు శ్లోకం ద్వారా అతను అడుగుతూ దానికి తగిన జవాబు ఇతను చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. అయితే ఇప్పుడు అర్జునుడు ఏంటి అడుగుతున్నాడు అంటే, అధకేన ప్రయుక్తోయం పాపం చరిత పురుష అనిచ్చన్నపి వర్ష్ణేయం బలాదివ నియోజిత. చూడండి ఎంత చక్కగా ఉన్నదో. ఒక్కొక్క శ్లోకం వింటుంటే మనకి ఎంత ఆనందాన్ని ఇస్తుందో మీరు ఒక్కసారి గ్రహించుకుంటే మన కన్నా అదృష్టవంతులు ఇంకెవరు లేరేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంత తీపిగా ఉంటుంది అర్థం చేసుకుంటే. అధకేన ప్రయుక్తోయం అన్నాడు. చూడు ఎంత చక్కగా ఉన్నాడో. అధకేన, అధ అంటే మరి, కేన దేనిచే, ప్రయుక్తయం అంటే ఎవరిచే ప్రేరేపించబడుచున్నది. ఎవరు ప్రేరేపిస్తున్నారు? పురుషులు. ఈ ప్రేరేరణకి కారణం ఎవరు? ఏంటి ఆ ప్రేరేరణ? పాపం చరత పురుష. పాపం వైపు తీసుకెళ్తుంది వాడిని. పాపం అంటే ఎవరైతే మానవులుగా ఉన్నారో వాళ్ళ తాలూకా మైండు, వాళ్ళ తాలూకా ఆలోచన సక్రమంగా లేకుండా, భగవంతుని మీద కేంద్రీకృతం అవ్వకుండా, ఆ మనసు అల్లుకొల్లంగా ఉంటూ ఇంకా చెడు ఆలోచనలకి వెళ్ళిపోతుంది. మనస్సు మాత్రం చాలా కష్టమైనది, వెరీ వెరీ డిఫికల్ట్. దాన్ని కంట్రోల్ చెయ్యాలి అంటే ప్రతి శ్లోకంలో మనసు గురించి భగవంతుడు మనకి చెప్తూనే వస్తున్నాడు. అది
అది కంట్రోల్ చెయ్యాలి అంటే ఓన్లీ భగవంతుని సన్నిధిలో ఉన్నప్పుడే అది కంట్రోల్ చేయగలం. ఒక మంచి ఆలోచన కలుగుతుంది. అయితే ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు, పాపకార్యాలు చేయడానికి మనసు అటు పరిగెడుతుంది. అనిచ్చిన్నప్ప వర్ణేయ వార్స్నేయ అంటే కృష్ణ, అవిచ్ఛిన్నపి అంటే అంటే వాడికి ఇష్టపడకపోయినా మనసు మాత్రం అట్లా ఆగుతుంది. ఎటువైపు? చెడు వైపు. బలాదిన నియోజిత అన్నాడు. అంటే బలవంతంగా అటు లాగేస్తుంది. ఎందుకు అలా లాగుతుంది? బలవంతంగా చేయబడినట్టు నాకు ఆ పాపపు కార్యముల వైపే నాకు ఎక్కువగా మనసు దాన్ని లాగుతుంది. అది దేని వల్ల ఎలా అవుతుంది? వాట్ ఇస్ ది రీజన్ ఆఫ్ ఇట్? ఓ కృష్ణ, మానవులు ఇష్టం లేకుండాను ఇతరులు బలవంతం చేసినట్లుగా, ఎవరో బలవంతం చేసినట్లుగా ఆ ప్రభావం పాపం వైపు చేయుచున్నది. ఎందువలన? అయితే అర్జునుడు చాలా తెలివైనవాడు. ఆయన ఎందుకు ఈ ప్రశ్న వేశాడు? దాని తాలూకా అంతరార్థం ఏంటి? బుద్ధిమంతుడు ఎవరు? అర్జునుడు. ఆ తర్వాత ప్రయత్నశీలుడు. అయితే అలాగే మానవులు కూడా బుద్ధిమంతులే. అంత పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఒక్కసారి చెడు గుణాలకు వెళ్ళిపోరు. అది ఏంటంటే ప్రకృతి సంభవం. ప్రకృతిలో ఉంటుండగా మానవుని మనస్సు కూడా ఇంద్రియములు బలత్కరముగా చెడుదారి వైపు వెళుతూ ఉన్నది. దీనికి గల కారణం ఆయన అడుగుతున్నారు ఏంటంటే, దీనికి ఎందుకు మనసు అటువైపు లాగుతుంది? నువ్వు ఎక్కడో ఒక దగ్గర పూజ చేస్తూ ఉన్నావు, ఏదో భజన చేస్తున్నావు, టక్కన ఫోన్ ఏదో వచ్చింది అంటే నీ తాలూకా కోరిక ప్రకారం, లేకపోతే ఎవరో పిలిచారు, లేకపోతే ఏదో చేశారు, టక్కన నీ తాలూకా మైండ్ అటు వెళ్తుంది. కానీ ఇటు భగవంతుని వైపు వెళ్దాం. అటువైపు ఎటువైపు వెళ్ళిందో దారా అలాగ వెళ్దాం. అక్కడ ఏదో పని ఉందో, అక్కడ ఏదో పంచుతున్నారట, లేకపోతే ఏదో విషయం లోపల ఈ విషయ సూచన అంటే మైండ్ ఎప్పుడునూ విషయాల వైపే వెళ్తూ ఉంటుంది. అవి వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మనం అటు వెళ్ళకుండా కంట్రోల్ చేయాలి అంటే ఎలాగా? అయితే ఆయనకి డౌట్ ఏంటి వచ్చేస్తుందంటే, ఇది బలవంతంగా తీసుకెళ్ళిపోతుంది, నేను మనసుని ఎలా కంట్రోల్ చేస్తూ నేను ఒక దగ్గర కూర్చున్నాను, నన్ను అటువైపే లాగుతుంది. ఎందుకు? ఇది పూర్వజన్మ సుకృతమా? పూర్వజన్మలో నేను చేసిన పాప కార్యక్రమాలు ఏదైతే నేను చేశానో దాన్ని ఇక్కడ ఫార్వర్డ్ అవుతుందా? ఎందుకు ఇలా అవుతుంది? వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ ఇట్? అయితే మానవుడు మొట్టమొదట ఎలా జన్మెత్తాడు? ఫస్ట్ మానవ రూపం ఆధ్యాత్మిక చింతనగా ఉన్నాడు, పవిత్రుడై ఉన్నాడు, ప్రకృతి సాంగత్యముతో ఉంటూ ఈ ప్రకృతి సాంగత్యం, ప్రకృతి ఎలా ఉందో అలా నడుస్తూ, ఆ తర్వాత తన ఇంటిలో ఉన్న సాంగత్యం, ప్రవర్తన, ఇవన్నీ దానికి మనసుని మార్చేస్తుంటుంది, మార్చేసి అటువైపు తీసుకెళ్తూ ఉంటుంది. అందుగురించి ఇతను ఈ ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోలేక, అదే కానీ నువ్వు ఇంద్రియాలను కంట్రోల్ చేసినట్టయితే నువ్వు పాపకార్యం గలవు. పాపకార్యాలు ఏం చెయ్యవు. పాపకార్యాల వైపు నీ మనసు లాగింది అంటే నువ్వు యు ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ ఇంద్రియాస్. అది కంట్రోల్ చెయ్యాలి అంటే ఓన్లీ భగవంతుని దృష్టితోనే ఉంటుంది. భగవంతుని తాలూకా
ఆయన కృపాకరణను ఆయన కృపతో మనకు ప్రసాదించిన ఆ తర్వాత ఎలా ప్రసాదిస్తాడు? ఊరికనే ప్రసాదించేస్తాడా? నువ్వు ఒక అడుగు వేస్తే నిన్ను ఒక 10 అడుగులు వేయిస్తాడు. నువ్వు ముందు భగవంతుని కృపతో ధ్యానించు. ఆయనకి ఫస్ట్ నీ ఎఫెక్షన్ ఆయన మీద చూపించు, భక్తిపూర్వకంగా చూపించు, పూజలు చేస్తూ ఉండు. అప్పుడు నీ మైండ్ కొంత మార్పు కలుగుతుంటుంది. నీకు ఎప్పుడైతే ఆనందాన్ని ఇందులో ఇస్తుందో, భగవంతుని వైపు మళ్ళిన తర్వాత భగవంతుల్లో ఉన్న ఆ పవర్ అది ఎప్పుడైతే నీ మనసులో ఏర్పడుతుందో అప్పుడు నువ్వు ఆనందాన్ని కలుగుతావు. ఈ ఆనందం ఎలాంటిది అంటే ఎక్కడ ఇలాంటి ఆనందం ఎక్కడ దొరకదు. అది ఫీల్ రావాలి. అలాంటి ఫీలింగ్ రావాలి అంటే నువ్వు భగవంతుని ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయనకి దగ్గరగా అవ్వాలి. అవుతూ భగవంతుని ప్రేరేపించినట్టయితే తప్పక ఆయన నీకు మంచి మార్గం వైపు తీసుకెళ్తాడు, కానీ చెడు వైపు తీసుకెళ్ళడు. ఇది ఇందులో చెప్పాడు. అదకైన ప్రయుక్తోయాం పాపం చరిత పూరుష అనిచ్చన్నప్యవర్ష్ణేయ బలాదిన యోజిత. సాయిరామ్. నేను చాలా తక్కువగా చెప్తున్నాను. ప్రతిరోజు నేను చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. తప్పులుంటే క్షమించండి.